చిరజీవి. స్వర్గంలో దేవేంద్రునికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలను గురించి ఆయన చేయవలసిన పనులు చేసి చివరకు భూలోకమందు ప్రజలకు ఎలా సౌఖ్యం చేకూర్చటమా అని ఆలోచించాడు. 7 చుక్కలను ఎదుటకు రమ్మన్నాడు. అవి వచ్చి చేతులు కట్టుకొని వరుసన నిలబడినాయి. చుక్కలు 7 అలా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది. భూలోకంలో ప్రజలంతా తలలెత్తి ఆకాశం వైపు చూశారు. ఆ వెలుగు చూచి వాళ్ళు ఆశ్చర్యపోవటమే గాక అదేదో ప్రళయమై ఉంటుందనుకొని భయపడ్డారు కూడా. చుక్కలు 7 కలిసి ఏకకంఠంతో ఏమిటి సెలవు ప్రభు అని అడిగాయి. భూలోక ప్రజలకు సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను. ఊరక ఇస్తే ఏ వస్తువుకు విలువలేదు కనుక మీరిపోయి నేనిచ్చే వస్తువులను వాళ్లకు విక్రయించి రావాలి అన్నాడు దేవేంద్రుడు. అలానే దేవరా అంటూ తీయని కంఠస్వరాలతో 7 చుక్కలు పలికినాయి. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకు స్వర్గంలో అమరగానం వినిపించిందప్పుడు. వరసనే నిలబడి ఉన్నాయి ఆ చుక్కలు. మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక చక్కటి డబ్బీ చేతికిచ్చాడు. ఇదిగో ఇది హాస్యరసం. ఇది సేవించిన వాళ్లకు సంతోషం ఇస్తుంది. సంతోషమే జీవికి బలం అన్నాడు. రెండో చుక్కకు ఒక డబ్బీ ఇచ్చి ఇది సౌశీల్యం, ఇదే ప్రాణికి జీవం అని చెప్పాడు. మూడో దానికి ఒకటిచ్చాడు. ఇది ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. నాలుగో దానికి ఒకటిచ్చాడు. ఇదే చిరంజీవత్వం, బ్రతికి బాగు ఉంటేనే ఏ జీవైనా పనిచేయగలిగేది అని చెప్పాడు. ఐదో చుక్కకు ఒక డబ్బా ఇచ్చి ఇది కీర్తి, మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది అన్నాడు. ఆరవ దానికి ఒక డబ్బీ ఇచ్చి ఇది ఆనందం, దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు అని చెప్పాడు. ఏడవ దానికి ఒక డబ్బీ ఇచ్చి ఇదే ఐశ్వర్యం, జీవితం సాగటానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు. చుక్కలు 7 భూలోకానికి దిగి డబ్బీలలో సరుకు అమ్మజొచ్చారు. నాలుగో చుక్క వీధులంతా తిరుగుతూ దీర్ఘ జీవితం కావాలా, దీర్ఘ జీవితం అంటూ విక్రయించేసరికి జనాలు మాకు కావాలి అంటూ ఎగబడ్డారు. అయితే నా సోదరునీమణులు విక్రయించే వస్తువులు కొన్నారా మరి? పెద్దక్క డబ్బీలో హాస్యరసం, రెండో దానిలో సౌశీల్యం, మూడో దానిలో ఆరోగ్యం ఉన్నాయి. ఐదో చెల్లి కీర్తి, ఆరవది ఆనందం, ఏడవది ఐశ్వర్యం అమ్ముతూ ఉన్నారు. అవి మీరు కొనుక్కోలేదా అని అడిగింది. లేదు లేదు అన్నారు ప్రజలు. అవి లేకుండా నా డబ్బీలోని మందు మీకు ఉపయోగపడదు. అవన్నీ ఉన్న వాళ్ళకే దీర్ఘ జీవితం సార్థకమవుతుంది. పోండి, పోయి కొనుక్కోండి అంటూ డబ్బీ మూత వేసేసింది నాలుగో చుక్క. అయితే మచ్చు కోసం అని చేతిలో పెట్టుకొని ఉన్న మందు మళ్ళీ డబ్బీలో వేయడం బద్ధకం అనిపించింది. అక్కడనే ఒక చెట్టు కొమ్మ మీద ఒక రామచిలక కనిపించేసరికి నాలుగో చుక్క చిరునవ్వుతో చిలక ముక్కుకు అందించింది ఆ మచ్చ మందు. ఆ మందు తినగా రామచిలక 300 సంవత్సరాలు జీవించడానికి అది సరిపోయింది. అందుకనే చిలకలు నేటికి చిరంజీవుల్లాగా ఉంటున్నాయి. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.